నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం పండుగల స్పెషల్ రెసిపీ అరిసెలు చేయటం చూద్దామండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటాయండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే అరిసెలు పర్ఫెక్ట్గా రుచిగా వస్తాయి. గట్టిగా మెలి తిరిగేటట్టు కాకుండా పైన లేయర్ క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటాయి. నేను చెప్పిన విధంగా చేయండి. బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో 1/2 కేజీ బియ్యాన్ని తీసుకోవాలి. పిండి పట్టి జల్లించేటప్పుడు నూక మిగులుతుందండి. కాబట్టి 1/2 కేజీ కన్నా కొద్దిగా ఎక్కువగానే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 500 గ్రాముల బియ్యం తీసుకున్నాం కదా, 250 ml కప్పుతో 2.5 కప్పులు వచ్చాయండి. అయితే నేను ఒక అరకప్పు ఎక్స్ట్రా తీసుకున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 24 గంటలు నానబెట్టుకోవాలి. అరిసెలు బాగా సాఫ్ట్గా రావాలంటే బియ్యాన్ని 24 గంటలు నానబెట్టాలండి. అయితే నీళ్లు మార్చుకుంటూ ఉండాలి. ఉదయం నానబెడితే ఈవినింగ్ ఒకసారి నీళ్లు మార్చుకోవాలి. మార్చకపోతే నీళ్లు పులిసి బ్యాడ్ స్మెల్ వస్తుందండి. కొంతమంది 12 గంటలు నానబెడుతుంటారు. మరికొంతమంది 24 గంటలు, 36 గంటలు కూడా నానబెడతారండి. నేనైతే 24 గంటలు నానబెట్టాను. 24 గంటలు నానబెడితే అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, బియ్యం బాగా నానాక నీళ్లు తీసేసి ఒకసారి కడిగి జాలీలో వేసుకొని నీళ్లు కొంచెం కూడా లేకుండా వడకట్టుకోవాలండి. నీళ్లు పూర్తిగా పోయి తేమ ఉండగానే పిండి పట్టించాలి. దోశలకు పట్టించే పిండిలా డ్రైగా ఆరబెట్టకుండా తడి ఉన్నప్పుడే బియ్యాన్ని పొడి చేయాలి. జాలీలో నీళ్లు వడకట్టాక క్లాత్ మీద వేసి ఆరబెట్టాలి. ఎక్కువసేపు ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. బియ్యం తేమగా ఉండాలి. చేత్తో పట్టుకుంటే తడవకూడదు. చూడండి, ఈ విధంగా వచ్చాక పొడి చేసుకోవాలి. బియ్యాన్ని రోట్లో దంచి జల్లెడ పట్టుకోవచ్చు, లేదా మిక్సీ వేసి పొడి చేసుకోవచ్చు. అరిసెల పిండి వేయటానికి మరలు కూడా వచ్చాయి కదా, మర పట్టించినా పర్లేదండి. మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోవచ్చు. బియ్య పిండిని జల్లించుకోవాలండి. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి. బరక తగలకుండా మెత్తగా ఉండాలి. పిండిని జల్లించుకోవటానికి పెద్ద రంధ్రాలున్న జల్లెడ కాకుండా సన్న రంధ్రాలున్న పిండి జల్లెడతో జల్లించుకోవాలి. పిండి జల్లించాక మిగిలిన నూకను జార్లో వేసి గ్రైండ్ చేయాలి. వీలైనంత వరకు నూకను ఫైన్గా పిండి చేయాలండి. మిక్సీ కూడా కంటిన్యూస్గా వేయకుండా ఆపి ఆపి వేయాలి. కంటిన్యూస్గా వేస్తే జార్ వేడెక్కి పిండి వేడెక్కుతుంది. మిక్సీ వేసిన నూకను జల్లించుకోవాలి. ఇలా వీలైనంత వరకు నూకను పిండి చేసుకోవాలి. పిండి ఫైన్గా మెత్తగా ఉండాలి. తడిపిండి అంటారు కదా, చూడండి వీడియోలో చూపించిన విధంగా చేత్తో పట్టుకుంటే ముద్ద కట్టాలి. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లండి. జల్లెడ పట్టిన పిండిని తడారిపోకుండా చేత్తో అదింపట్టి మూత పెట్టి పక్కనుంచాలి. లేదా ఏదైనా కాటన్ క్లాత్ని తడిపి నీళ్లు పూర్తిగా పిండేసి కప్పుంచాలి. రవ్వ మిగిలింది కదండి, చివరిలో కొంచెం పిండి కూడా మిగులుతుంది. దాంతో మనం పాల తాలికలు చేసుకోవచ్చు, లేదా మినపిండి వేసుకొని అందులో కలుపుకొని రొట్టె వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. బియ్య పిండిని పక్కనుంచుకొని బెల్లాన్ని రెడీ చేసుకుందాం. బెల్లంలోనే ఉందండి అరిసెల రుచి అంతా. బెల్లం ఎలా పడితే అలా తీసుకోకూడదండి. అరిసెల బెల్లం ఉంటుంది, దొరికితే అది తీసుకోండి. లేదా కొంచెం పాత బెల్లం తీసుకోండి. రౌండ్గా బాల్ లాగా ఉంటుంది కదా, అది తీసుకోండి, సరిపోతుంది. పసుపు రంగులో ఉన్న బెల్లం తీసుకోవద్దండి. కొంచెం బ్రౌన్ షేడ్ ఉన్న బెల్లం తీసుకుంటే అరిసెలు బాగా వస్తాయి. అలానే మరి డార్క్ షేడ్ ఉన్న బెల్లం తీసుకుంటే అరిసె కలర్ కూడా మారిపోతుందండి. బెల్లం కలర్ని బట్టే అరిసెల కలర్ ఉంటుంది. ప్యాన్లో 375 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి. కేజీ వరిపిండి తీసుకుంటే 750 గ్రాముల బెల్లం తీసుకోవాలండి. 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. బెల్లం కరిగించడానికి కొద్దిగా నీళ్లు పోసుకొని కరిగించాలి. నీళ్ళు ఎక్కువగా పోసుకోకూడదండి, పాకం రావడానికి లేట్ అవుతుంది. బెల్లం కరిగాక ఏదైనా అడుగు మందంగా ఉన్న పాత్రలోకి కరిగించిన బెల్లాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే నలకలు ఏమైనా ఉంటే పోతాయండి. డస్ట్ లేని బెల్లం అయితే వడకట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పాకం పట్టేయచ్చు. ఇప్పుడు కరిగించిన బెల్లాన్ని పాకం పట్టాలి. పాకం పైన నురక్కట్టి చిక్కగా వచ్చే వరకు మరిగించాలి. ఇలా నురక్కట్టి చిక్కగా వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలండి. ఏదైనా ప్లేట్లో నీళ్లు తీసుకుని పాకం వేసి చెక్ చేస్తే ఇలా సాఫ్ట్ బాల్ అవ్వాలి. పాకం మరి ముదరకూడదు. తీగ పాకంలో కాకుండా సాఫ్ట్ బాల్గా ఫామ్ అయితే పాకం రెడీ అయినట్లే. ఉండపాకం వచ్చాక పాకంలో 50 గ్రాముల నెయ్యి వేసుకోవాలి. అలాగే 4-5 యాలకులు దంచి పొడి చేసి వేసుకోవాలి. బాగా కలిపాక జల్లించి పక్కనుంచిన బియ్యపిండి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలపాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎవరి సహాయమైనా తీసుకోండి. పాకం ముదరకుండా చాలా త్వరగా కలపాలి. అది కాకుండా గట్టిపడుతుందండి. బలంగా స్పీడ్గా కలపాలి. మీరు ఇష్టపడితే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. 50 గ్రాముల నువ్వులు కలుపుకోవచ్చు.
నువ్వులు డైరెక్ట్గా కాకుండా కొంచెం నేతిలో వేయించి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. లేదా అరిసి చేసేటప్పుడు పైన నువ్వులు అద్దినా సరిపోతుంది. ఉండలు లేకుండా పిండిని పాకంతో బాగా కలపాలి. ఏదైనా తెడ్డుతో కలపాలండి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మందంగా ఉన్న అల్యూమినియం పాత్రలో చేస్తారండి. వెడల్పు మూతి కాకుండా చిన్న మూతి ఉన్న కుండలో చేస్తారు. తెడ్డుతో కలుపుతారండి. చూడండి, చలిమిడి తయారైంది. ఇది వేడిగా ఉన్నప్పుడు జారుగా ఉంటుంది, ఆరే కొద్దీ గట్టిపడుతుంది. బెల్లం క్వాలిటీని బట్టి పిండి ఎక్కువ తక్కువ అవ్వచ్చండి. ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం జారుగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. చల్లారే కొద్దీ గట్టిపడుతుంది. చలిమిడి తయారైంది కదండి. ఆరిపోకుండా దీని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి పక్కనుంచుకోవాలి. తయారైన చలిమిడిని ఉండలుగా చేసుకోవాలి. మనం చేసుకునే సైజుని బట్టి ఉండలు చేసుకోవాలండి. చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఉండలు చేసుకోవాలి. వెంటనే చేసుకోవచ్చు, లేదా చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఈ చలిమిడిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని అరిసెలు చేస్తుంటారండి. చూడండి, చల్లారేసరికి బాగా గట్టిగా అయ్యింది. దీన్ని నూనె రాసిన కవర్ మీద ఒత్తుకోవాలండి. చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా సెమీ థిక్గా ఒత్తుకోవాలి. ఈ అరిసెల మీద నువ్వులు కావాలంటే చలిమిడి ముద్దను నువ్వుల్లో ముంచి తీసుకోవాలండి. నువ్వుల్లో అద్ది కవర్ మీద ఒత్తుకోవాలి. ఎంత చక్కగా అంటుకున్నాయో చూడండి. నువ్వులు అంటుకోవాలంటే చిన్న టిప్ ఉందండి. నువ్వులు నీళ్ళల్లో తడపండి, విడిపోకుండా చక్కగా అంటుకుంటాయి. వేగేటప్పుడు కూడా ఊడిరావండి. ఇలా అరిసెలు ఒత్తుకున్నాక కాగిన నూనెలో వేసి వేయించాలి. వేయించేటప్పుడు కొంచెం పిండి వేయించుకుంటే నూనె వేడి సమానంగా ఉంటుందండి. వేడి ఎక్కువైతే పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పచ్చిగా ఉంటుంది. కొద్దిగా పిండి వేయించుకుంటే నూనె వేడి సమానమవుతుంది. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో నూనె వేడి చేసుకోవాలి. వేయించాక పక్కకు తీసుకుని ఒత్తుకున్న అరిసె వేసి రెండు వైపులా గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. అరిసెలు వేయించడానికి మంట తక్కువగానే ఉండాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అరిసె వేశాక వెంటనే కదిలించకుండా దానంతటదే పైకి వచ్చాక రెండో వైపుకి మార్చుకోవాలి. పూరీలాగా పొంగుతుందండి. చూడండి, ఇలా పూరీలాగా పొంగి పైకి వస్తే కింద వేగినట్లే. పైకి వచ్చాక రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చాక చిల్లులు గంటతో తీసి ఇలా వేరొక గంట సహాయంతో నూనె ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. లైట్గా ఎక్స్ట్రా ఆయిల్ తీసేస్తే సరిపోతుంది. ఆయిల్ ఒత్తాక చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ తీసేయటానికి అరిసెల చెక్కలు దొరుకుతాయండి. వాటితో అయినా తీసుకోవచ్చు. అవి లేవంటే ఇలా 2 చిల్లులు గంటల సహాయంతో ఈ విధంగా నూనె తీసేసుకోవచ్చు. ఇలాగే అన్ని అరిసెలు చేసుకోవాలి. ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి మాగే కొద్దీ రుచి మరింతగా పెరుగుతుందండి. నువ్వులు పైన అద్దటం వలన నూనెలో వేగి చాలా రుచిగా ఉంటాయి. నూనెలో కాకుండా నేతిలో కూడా వేయించుకోవచ్చు. నేతిలో వేయించితే నేతి అరిసెలు అంటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వేగటానికి కూడా ఎక్కువ సమయం పట్టదు, చాలా త్వరగా వేగుతాయి. ఇంతేనండి, చాలా టేస్టీగా మెత్తటి అరిసెలు తయారయ్యాయి. నేను చెప్పిన విధంగా చేశారంటే బిగినర్స్ కూడా ఈజీగా చేస్తారండి. రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.